ఆ మెల్కీసెదెకు ఎలాంటి వాడంటే 5 సంగతులు అతనికి లేవు. ఈ 5 మనుషులకు అందరికీ ఉంటాయి, అతనికి లేవు. అవేంటంటే అతడు తండ్రి లేని వాడు. చూస్తున్నారా మీ బైబిల్? హెబ్రీ 7వ అధ్యాయం మొదటి నుండి. అతడు తండ్రి లేనివాడు నంబర్ 1. తర్వాత తల్లి లేనివాడు. తర్వాత 3వదిగా వంశావళి లేనివాడు. తర్వాత జీవిత కాలమునకు ఆది అయినను, 5వది జీవనమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే ఈ 5 ఎవరి లక్షణాలు అన్నమాట? దేవుని కుమారుని లక్షణాలు. దేవుని కుమారుడే కానీ ఆయనకు తండ్రి అనేవాడు లేడు. దేవుని కుమారుడే. ఆయన ఎవరంటే దేవుని కుమారుడే. మరి దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుడు ఈయనకు తండ్రి అయి ఉండాలి కదా. దేవుని కుమారుడు కానీ తండ్రి లేడు అంటున్నాడు. అంటే నీకున్నట్లు నాకున్నట్లు కాదు ఆ తండ్రి. మన తండ్రి తల్లి మనల్ని కనక ముందు మన ఉనికే లేదు. కానీ ఈ దేవుని కుమారుడు ఉన్నాడే, తండ్రి ఈయన కన్నాడు కానీ కనక ముందే ఈయన ఉన్నాడు. అది తిరకాసు. ఆల్రెడీ ఉన్నవాడిని ఈయన కన్నాడు. అది అక్కడ దేవ రహస్యం. పేరుకు దేవుని కుమారుడు కానీ ఆయనకు తండ్రి లేడు, తల్లి కూడా లేదు. తర్వాత ఈ 2 లేవు కాబట్టి, తల్లి తండ్రి లేరు కాబట్టి వంశావళి లేదు. అన్ని కాలములలో అన్ని స్థలములలో ఉన్నవాడు, ఆయనకు వంశావళి లేదు. జీవిత కాలానికి ఆరంభము లేదు. జీవించటం అనే ప్రక్రియకు ముగింపు కూడా లేదు. ఆయన నిత్య స్వయం జీవి. ఎల్లకాలము ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా సర్వస్వతంత్రుడుగా ఆది అంతము లేకుండా ఉండువాడు, ఉన్నాను అనువాడు, ఉన్నవాడు అనువాడు ఈ దేవుని కుమారుడు.